క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచ కప్ 2026 సమరం ఫిబ్రవరి 7 శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈసారి భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత్ తన తొలి మ్యాచ్ను ముంబైలోని వాంఖడే స్టేడియంలో అమెరికాతో ఆడనుంది. అయితే టోర్నీ ప్రారంభానికి ముందే వివాదాలు చుట్టుముట్టాయి. ఈ టోర్నీలో అత్యంత చర్చనీయాంశమైన విషయం బంగ్లాదేశ్ బహిష్కరణ. సెక్యూరిటీ కారణాల దృష్ట్యా భారత్లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్ను ఐసీసీ టోర్నీ నుంచి తప్పించింది. వారి స్థానంలో స్కాట్లాండ్ జట్టును చివరి నిమిషంలో చేర్చింది. ఇక భారత్, పాక్ మధ్య ఫిబ్రవరి 15న జరగాల్సిన హై వోల్టేజ్ మ్యాచ్పై కూడా నీడలు కమ్ముకున్నాయి. బంగ్లాదేశ్పై వేటుకు నిరసనగా తాము భారత్తో ఆడబోమని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించడం క్రికెట్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఒకవేళ పాక్ రాకపోతే ఆ పాయింట్లు భారత్కే దక్కుతాయి. ఈసారి ఫైనల్ మ్యాచ్ వేదికపై ఐసీసీ ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఫైనల్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగాలి. కానీ ఒకవేళ పాకిస్తాన్ లేదా శ్రీలంక ఫైనల్కు చేరితే అప్పుడు మ్యాచ్ కొలంబోలోని ప్రేమదాస్ స్టేడియానికి మారుతుంది. మిగతా ఏ జట్లు ఫైనల్ చేరినా అహ్మదాబాద్లోనే విజేత ఎవరో తెలుస్తుంది. సెమీఫైనల్స్ కోల్కతా, ముంబైలలో జరగనున్నాయి.